రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి ఇది సీక్వెల్. ఇటీవల స్టెపామార్ అనే మాస్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్ మంగళవారం జూలై 16న సెకండ్ సాంగ్ మార్ముత చోచింత అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాటలోని లిరిక్స్ కు సినీ లవర్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ కూడా మస్తు హుషారుతో చెందిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ కాస్త ఊపు తెస్తే లేటెస్ట్ గా వచ్చిన ఈ మాస్ సాంగ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. రామ్ కావ్య తాపర్ జంటగా మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో మాస్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన మర్ ముంతా చోట్ చింత పాట ఇప్పుడు సాంగ్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. పూరి జగన్నాథ్ అంటే మాస్ కి కేరావర్డర్స్. ఆ మాసిజం ని రామ్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తున్నారు పూరి. ఇస్మార్ట్ శంకర్ లో అదే మాస్ కి పడిపోయిన ఫ్యాన్స్ డబుల్ ఇస్మార్ట్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు పూరి. అందుకే అదే రేంజ్ లో పాటల్ని కూడా ఓరమాస్ లెవెల్లో పిక్చరైజ్ చేస్తున్నారు, అదే లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ విషయంలో ఎక్కడ ఛాన్స్ తీసుకోవటం లేదు పూరి. పూరినే కాదు, రామ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరికి డబుల్ స్మార్ట్ హిట్ చాలా అవసరం. లైగర్ తో పీకల్నతో నష్టాల్లో ఉన్న పూరిని సేవ్ చేయాలంటే డబుల్ స్మార్ట్ హిట్ అయి తీరాలి. కెరీర్ కంటిన్యూ అవ్వాలన్నా, పూరి ఇమేజ్ సస్టైన్ అవ్వాలన్నా, కూడా ఫ్లాపుల నుంచి బయటపడాలన్నా, అప్పులు తీరాలన్నా అర్జెంట్ గా హిట్ అవసరం. మరోవైపు రామ్ కూడా తన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులన్నిటికీ బ్రేక్ వేయాలంటే ఈ సినిమా సక్సెస్ చేసుకోవాలి. అందుకే అటు రామ్ ఇటు పూరి ఇద్దరు కూడా డబుల్ స్మార్ట్ రిలీజ్ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు 15న నెల రోజుల ముందు నుంచే మ్యూజిక్ ప్రమోషన్స్ తో దుమ్మురేవేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్లను పాటలు డబుల్ స్మార్ట్ కి, పూరికి, రామ్ కి ఎలా హెల్ప్ అవుతాయో చూడాలి. అయితే డబుల్ స్మార్ట్ థియేట్రికల్ సేల్ మాత్రం బాగానే అయిందని సమాచారం. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు 60 కోట్లకు డబుల్ స్మార్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కొన్నారని తెలుస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న హీరో డైరెక్టర్ మీద ఎంత పెట్టారంటే రిస్క్ చేస్తున్నట్టే. అయితే ఇస్మార్ట్ శంకర్ బస్ తో డబుల్ స్మార్ట్ కి జనాలు వస్తారని ఆశిస్తున్నారు. మరి అపజయాల్లో ఉన్న రామ్, పూరి ఇద్దరు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.